ఫాస్టాగ్ అనేటువంటి స్టిక్కరు మనకి ఎదురుగుండా ఉండాలి. అది మనము టోల్గేట్ దగ్గర ఆగుతున్నప్పుడు దాని నుంచి అది క్యాష్ డ్రా చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అయితే కొంతమంది మన కారు ఫ్రంట్ అంతా కూడా అందంగా ఉండాలి, వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళ ఇంటి పేరు లేకపోతే వాళ్ళ పార్టీ పేరులో రాసుకుంటూ ఫాస్టాగ్ అక్కడ లేకుండా తీసుకుని అవతల పక్కన అద్దంకో లేకపోతే వేరే ఒక ఇది పెట్టి దానికో పెడతా ఉన్నారు. దీంతో ఆ వాహనం అక్కడ దాకా వస్తుంది, ఆగిపోతుంది. దాని మూలంగా దాని వెనకాల వచ్చిన వాహనాలన్నీ అలా నిలిచిపోతున్నాయి. అక్కడ ఎవరన్నా వ్యక్తి ఉంటే ఇమ్మీడియట్గా నడుస్తుంది. కానీ అన్ని చోట్ల అన్ని కౌంటర్లు ఇదివరకటికి మళ్ళీ మనుషులు ఉండట్లేదు. ఒక 5-6 కౌంటర్లోనే అనుకుంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు, అది కూడా సపరేట్ మిషన్ తీసుకుని. మళ్ళీ వాళ్ళు వచ్చి చేసేదాకా అది అట్లాగే స్ట్రక్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పుడు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఫాస్టాగ్ స్టిక్కర్ను వాహనాల ముందు అద్దం మీదనే అతికించాలని, లేకుంటే రెట్టింపు టోలు వసూలు చేస్తామని జాతీయ రహదారుల సంస్థ స్పష్టం చేసింది. ఆ వాహనాలు బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరించింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇతర అద్దాల మీద స్టిక్కర్లు అంటిస్తున్నారని, దీనివల్ల టోల్గేట్ల దగ్గర ఆలస్యం అవుతుందని, మిగిలిన వాహనదారులకి ఇబ్బంది కలుగుతోందని చెప్పింది. ప్రతి వాహనదారుడు ముందు అద్దం మీద బయటకు కనిపించేలా కారు లోపల నుంచి ఫాస్టాగ్ స్టిక్కర్ని అంటించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలని జారీ చేసింది.